హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ కుకింగ్ ఛానల్. సో మీకు ఇప్పుడు మహారాష్ట్ర స్టైల్లో పూర్ణం పోలి విత్ మిల్క్ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ 1 కప్ శనగపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ మనము బాయిల్ చేసుకోవాలి. కొద్ది నిమిషాల పాటు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్లోకి వేసేసుకోవాలి. పప్పు బాగా ఉడికాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఉడికిన పప్పుని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత మీకు పప్పు ఇలాగా కనిపిస్తుంది. స్మాష్ చేసుకున్న పప్పులోకి 1 కప్ చక్కెర వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చక్కెర మెల్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి. చక్కెర బాగా మెల్ట్ అయిన తర్వాత మీకు పూర్ణం రెడీ అవుతుంది. పూర్ణం ఈ విధంగా ఉండాలి. పూర్ణం తయారైపోయింది. పిండిని తయారు చేసుకోవడానికి 2 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. పిండిలో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేస్తూ పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం రెడీ చేసుకున్న పూర్ణం, గోధుమ పిండి, ఆయిల్ ఇంకా సైడ్స్లో వేసుకోవడానికి డ్రై పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ పిండితో ఉండల్ని తయారు చేసుకోవాలి. ఉండల్ని తయారు చేసుకున్న తర్వాత పూర్ణాన్ని అందులో వేసుకొని మళ్ళీ ఉండలుగా తయారు చేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా ఉండల్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ రూపంలో తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ మీద ఆయిల్ వేసుకున్న తర్వాత పోలిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మహారాష్ట్ర స్టైల్లో పూర్ణం పోలి విత్ మిల్క్ రెడీ అయింది. మిల్క్లో కొద్దిగా ఘీని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం.